రేవంత్ రెడ్డి గారు ఓ ముఖ్యమంత్రి సారు, రేవంత్ రెడ్డి గారు ఓ ముఖ్యమంత్రి సారు, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది సారు, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది సారు, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది సారు, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది సారు. వలసెల్లిపోతూ ప్రజలు హరిగోసబడుతూ ఉంటే, వలసెల్లిపోతూ ప్రజలు హరిగోసబడుతూ ఉంటే, ఆరేసుకోవోయని ఆరేసుకున్న చీర పారేసుకున్న మనసు, ఆరేసుకున్న చీర పారేసుకున్న మనసు, అని పాటవాడి నోనికి పట్టాభిషేకమేంది, అని పాటవాడి నోనికి పట్టాభిషేకమేంది. రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది రామ, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది మామ, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది మామ, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది రామ. ముఖ్యమంత్రి గారు ఆయన ఈ ప్రాంతపుడు కాదు, ఈ ప్రాంత ప్రజల మీద ఎక్కడా మమకారం ఉన్నోడు కాదు. ఈ ప్రాంతంలో జనాలు కైకూలు చేసుకొని కష్టాలు పడి పూటకెండుతున్న టైంలో ఎప్పుడు వచ్చి ఒక పాట వాడినోడు కాదు. హరిగోస పడుకుంటా దుబాయ్కి బొంబాయికి బతుకులు వలసెల్లిపోతుంటే ఈ ప్రాంత ప్రజల బతుకుల గురించి ఎక్కడన్నా పాట వాడినోడు కాదు. ఇక్కడ కరువు కాటకాలు తాండవం ఆడుతుంటే, ప్రజల జీవితాల మీద కాటేస్తుంటే, పురుగుల మందు దాగి చచ్చిపోతుంటే కూడా ఎన్నడూ నీ గొంతులకెళ్ళి ఒక పాట కూడా రాలే నీ గొంతులకెళ్ళి. రానోడు పోని మంచి గాయకుడే, దేశమంతా పాట పాడినోడు కదా, జర తెలిసినోడు కదా అని అనుకుంటే, నీ దగ్గరకు వస్తే నీ స్వభావం, నీ స్వార్థ స్వభావం, నువ్వు ఎంత కమర్షియల్ ఆర్టిస్ట్ అయినా, నువ్వు తెలంగాణ ఈ ప్రాంత ప్రజల విముక్తి, కండ్ల ముంగట పిట్టలు రాలిపోతుంటే ఎవ్వనికన్నా కనికరం వస్తుంది. నీకు ఒక మనసు అంటూ ఉంటే, నువ్వు పెద్ద రాష్ట్రం కూడా కాదు, కవి కూడా కాదు కదా, నువ్వు ఎవరో రాసిన దానికి పైసలకు నువ్వు వాడేటో నువ్వు అంతనే కదా. ఇక్కడ కానీ వాళ్ళు సర్వం అనుకొని ఈ జనం గురించి పాటలు రాసి పాటలు పాడినటువంటి వాళ్ళది పక్కకు పెట్టి ఈ ముఖ్యమంత్రికి మరినే ఇంకా చంద్రబాబు నాయుడు దగ్గర చెంచాగిరి చేసుకునే ముఖ్యమంత్రి లెక్కనే కనబడుతున్నాడు. వెనకట బూట్లు మోసినావు, ఇప్పుడు కూడా బూట్లు మోస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు గత 10 రోజుల నుంచి తెలంగాణ మొత్తం కోడైకూస్తున్నది. తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు అందరూ మూకుమ్మడిగా, ఇంక్లూడింగ్ నువ్వు సాంస్కృతిక సారథి సలహాదారులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ చైర్మన్ మాత్రం మాట్లాడతలేడు. ఎవరైనా చైర్మన్ పేరు ఏదో ఉండే కానీ కోదండరాం ఆయన కాదు, ఈ చైర్మన్ వేరే నరసింహారెడ్డి. కోదండరామ్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ వచ్చిందే త్యాగాల పునాదుల మీద. కానీ ఇలా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి, అవసరమైతే మీరు రిజైన్ చేయాలి. ఈ విగ్రహం మాత్రం రేపు ఇక్కడ కనుక ఆవిష్కరణ జరిగితే మొట్టమొదలు చేయాల్సింది కోదండరామ్ గారు రాజీనామా చేసి మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. నేను సాంస్కృతిక సలహా మండలి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది బహిరంగంగా అపోజ్ చేస్తున్నారు. నిన్న ఒగ్గు రవితో ఏదో ఛానల్లో టెలిఫోన్లో మాట్లాడితే కూడా అపోజ్ చేసింది. సో ఇంతమంది అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న తర్వాత కూడా దుస్సాహసం చేసి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి రాత్రి పాప మా పోలీసులకు కూడా నిగడ పెట్టుకొని మంట పెట్టుకొని కూర్చున్నారు. ఇక ఇడో పికెట్ పెట్టాల్సిందే నువ్వు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మా పెద్ద మనుషులు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, శపథాలు తీసుకుంటున్నారు. 50 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఉన్నాయి, కేసులు ఇంకో కేసు నువ్వు పెట్టినా ఎన్నడో కుల్లగొడతామని. ఇప్పుడు అందరు మా తీరుగానైతే ఉండరు కదా, గాంధేయవాదులు ఉండరు. పుసుకునోడ బాంబో గింబో పెట్టుకొని వచ్చి పేల్చినా ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయట, వాళ్ళ అన్నలు ఆడ డంపులు పెట్టి ఆడి పెట్టినట్ట. మరి ఎవరు ఏం చేస్తారో మాకైతే తెలియలే. కానీ పెద్ద మనిషే చెప్తున్నాడు కదా 50 ఏళ్ళు దాంట్లోనే. మేమేం చెప్తున్నాడు, ఆ పెద్ద మనిషికి అగౌరవపరచకండి. మా పాశం యాదగిరి సార్ అయితే డైరెక్ట్ చెప్పి చెప్పులు మెడకేస్తా అన్నాడు. నువ్వు తెలంగాణ వాదులు ఒక పెద్ద మనిషి అని గౌరవించినావు కదా, ఆయనే చెప్తున్నాడు చెప్పులు మెడకేస్తా అని. మేమైతే నిరసన చెప్తున్నాం, కానీ ఒక్కొక్కరి నిరసన ఎట్టెట్టుంటుందో మాకైతే తెరకలేదు. ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు మెస్సీలను గిస్సీలను తీసుకొచ్చి ఇక్కడ ఎంత ఊరేగినా, నువ్వు అంతర్జాతీయ స్థాయిలో మహిళలను తీసుకొచ్చి ఆఖరికి మీ వాళ్ళు ఇద్దరు పోయి హోటళ్ళలో ఏం పని చేసిరో తెలుసు. ఆ పిల్ల పోయి పాపం లండన్లో పోయి స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి కూడా జనానికి అందరికీ తెలుసు. ఈ అపవాదులు ఉన్నాయి. ఇక ఇటువంటిదైనా జరుగుతా మాత్రం తెలంగాణ నిన్ను మర్చిపోదు, తెలంగాణ నిద్రపోదు. మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకో, రేపటి డేట్ గుర్తుపెట్టుకో. ఇది మీరు చాలా గొప్పగా హెడ్లైన్స్ వస్తాయి కావచ్చు ఎల్లుండి, కానీ అది నీ డెత్ లైన్గా స్టార్ట్ కాబోతున్నది అని చెప్పి నేను ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పాలకులకు తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు
చేస్తున్నటువంటి కంటిన్యూస్గా చేస్తున్నటువంటి వాళ్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇగో దీంట్లో ఉన్నటువంటి ఈ ఇన్విటేషన్లో ఉన్నటువంటి పెద్దోళ్ళు కూడా అంతా విగ్రహావిష్కరణకు వస్తున్నట్టు కదా. రేవంత్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు, బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, విజయలక్ష్మి, మల్లు రవి, దానం నాగేందర్, ఇక చాలామంది ఉన్నారు. ఇంట్లో వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చరిత్రహీనులుగా ఉండబోతున్నారా లేకపోతే చరిత్ర సృష్టిరా చూడండి. ఇగో ఇన్విటేషన్ ఉన్నది కదా, ఈ ఇన్విటేషను మా గుండెల మీద వచ్చి మీరు కాలు పెట్టి, మా గొంతుల మీద కాళ్ళు పెట్టి మీరు పోలీసు ప్రహారతో మీరు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కదా. మేము మా తెలంగాణ ప్రజలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని చింపి వాడేస్తున్నాను నేను. ఇది ఒక ఇన్విటేషన్. ఇది రేపేం జరగబోతుందో రేపు ప్రజలు కూడా రాజకీయంగా ఇందులో అన్ని రాజకీయ పార్టీలను ఇట్లనే ప్రజలను ఓట్ల రూపంగా చించి పడేస్తారని చెప్పదలుచుకున్నాను నేను. ఇదిగో ఇది కాగితంతో అవుతున్నది, రేపు ఇంకా దేంతో అవుతుందో తెలియదు. చలో ఇంకా అడిగేది ఉన్నాయన్న క్వశ్చన్. ప్రాంతం వేరే వాడనే కమర్షియల్ ఆర్టిస్టు, కానీ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి తెలంగాణ అనేది ఒక సపరేట్. భారతదేశము విభిన్న రాజ్యాలు, చిన్న రాజ్యాలు కలిపి దాదాపు 560 సంస్థానాలు చిన్న కలిపి ఒక భారతదేశం. ఇట్ ఇస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్, ఫెడరల్ స్టేట్ ఇండియా. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది, ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క జీవన విధానం ఉంటుంది, బతుకుదెరు రూపాలు ఉంటాయి, యాస భాషలు ఉంటాయి. ఇవన్నిటిని గౌరవిస్తేనే భారతదేశం అయింది. ఓకే, ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ను. సో ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఇక్కడ నిజాం పాలన జరుగుతున్నప్పటి నుంచి పోరాటాలు, అదే కవులు, నేను పెద్ద నిజాము రాజు తరతరాల బూజు అని గోడల మీద ఉండి జైళ్ళలో ఉండి రాసినటువంటి వాళ్ళవి కావాలన్నా, జైళ్ళలో ఉన్న దాశరథి కృష్ణమాచార్య అటువంటి వాళ్ళే పెట్టాలన్నా. ఇక్కడ కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూర్యులకు ముఖచాలరా అని రాసినాడు. మరి రావడ వెంకటేశ్వరరావు గారు అసొంటోళ్ళ విగ్రహాలు ఉండాలన్నా ఇక్కడ? ఎటువంటి వాళ్ళు ఉండాలి ఇక్కడ? అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు అంటేనేమో కంట్లో పడతా, అనుకుంటే ఏట్ల పడతా, ముందుకేమో రమ్మంటివి నా ముందే నువ్వు ఉంటివి అంటే ఒక తిప్పల అనుకుంటే ఒక తిప్పలని రాసిన, అస్పృశ్యత మీద రాసిన ఈ తెలంగాణ గడ్డ ఔన్నత్యాన్ని ఎక్కడికో తీసుకుపోయి జైళ్ళలో పాలైనటువంటి ముచ్చల నారాయణ గారు అసంటోళ్ళ విగ్రహాలు ఉండాలన్నా? లేదు మా నేరెళ్ళ వేణుమాధవ్ ప్రపంచ స్థాయిలో తీసుకుపోయినటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి ఉండాలన్నా? ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ అని రాసినటువంటి వాళ్ళ చరిత్రలు మాకు కావాలన్నా? లేకపోతే అంటే నేను చెప్పేది ఇక్కడ జైళ్ళ పాలయ్యి ఈ ప్రాంత పేదరికం గురించి కొట్లాడినటువంటి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వాళ్ళు, ఈ ప్రాంత భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి జైళ్ళ పాలైనటువంటి వాళ్ళై మా గద్దరనయ్య కావచ్చు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఉండాలన్నా? గుడంజల విగ్రహాలు ఉండాలి? ఈయన ఉండాలన్నా? ఎటువంటి వాళ్ళు ఉండాలా? ఈయన సంఘ సంస్కర్తన ఏమన్నా? ఒక కిరాయి ఆర్టిస్టు 10 సార్ల 20 సార్ల టేకు అంటే అప్పుడు చూసుకొని పాడుతాడు. కానీ ఒకసారి ఇక్కడికి వెళ్ళి గొంతులకెళ్ళి బయటకు వచ్చిందంటే ఒక నది జాలువారేటువంటి కవి గాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను వదిలిపెట్టి ఇటువంటి వాళ్ళు ఎట్లా పెడతారు? కిరాయి గాయకుడు, కిరాయి నటన చేసేటువంటి వాళ్ళు. ఇక్కడ మా దగ్గర కూడా బెల్లి లలిత 18 ముక్కలు లొల్లి బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్ల లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటా పోయిన బెల్లి లలిత లొల్లిని బంద్ చేసినటువంటి కిరాతక పాలకుల ఆలోచననే ఇప్పుడు ఇటువంటి విగ్రహాలు పెట్టుడు. అటువంటి ఆలోచనే ఇది బంద్ చేయాలి. అటువంటి వాళ్ళే ఉండాలన్నా? వాళ్ళ స్థానంలో ఎవరు ఉండాలి? బొచ్చడు మంది తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అందుకే ఈ జాగా వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని మాకేం ప్రాబ్లం లేదు, ఇంకెక్కడైనా పెట్టుకొని మా ప్రాబ్లం లేదు. కానీ రవీంద్ర భారతి అంటేనే ఇక్కడ ఒక సంస్కృతి అడ్డ, ఇది ఒక ఐకానిక్ ప్లేస్. ఇక్కడ ఎందుకు ఆయన ఎందుకు పెట్టాలి? మరి ప్రాంతం వాళ్ళ పెట్టిన తర్వాత ఒక చర్చ మొదలవుతుంది. ఇవాళ ఆంధ్రలో చాలామంది మా ముచ్చల సత్యనారాయణ గారు రాసిండ్రు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్ర పెద్దోళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష వాళ్ళ చూస్తుంటే అప్పుడు 56లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత 68లో రాస్తాడు. 68లో జాజిరి జాజిరి కిలకిల జాలపుతాడు ఎన్నడు గాల్తోదో ఆంధ్రలో కాడు వద్దంటేనే వచ్చిరి నాడు వచ్చిన వారు తెచ్చిరి కీడు 12 ఏళ్ళు గడిచినా గాని పుష్కరం ఒక్కటి పోయినా గాని వేరు బుద్ధి వారు మానరు బాబు పాడు బుద్ధి విడ నాడరు బాబు అని. ఇవాళ మళ్ళీ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా వాళ్ళ వేరు బుద్ధి పాడు బుద్ధి మాంతలేరు.
ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అరే మీకు అన్నం తినుడు సోయలేదురా, మీకు బట్టలు మేమే రా, హైదరాబాద్ మేము వదిలిపెట్టి పోతే మీరు అడక తింటారు. అరే పోన్రా నాయన, మీకు ఆడ అడక తినే గతి లేక వచ్చి మా దగ్గర బతుకుతున్నారు. మీరు మాట్లాడుతుంటే ఒళ్ళు గాలి మాట్లాడుతున్నాం. ఇలా మా రామ్దాస్ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొడుకులు. అరే సంస్కారం ఉండాలి కొద్దిగా మీకు మాట్లాడేటోళ్ళకు. వదిలిపెట్టిపోర్రా భయ్, బతుకొచ్చిన వాళ్ళు మీరు పోన్రి. మీరు మా మీద ఎందుకు మాట్లాడుతున్నారు, మా మీద ఎందుకు ఎడుతున్నారు? మేము పోతే సంక్రాంతి క్రికెట్కి వెళ్ళి పోతే మీకు హైదరాబాద్ అంతా ఖాళీ అయితే క్రికెట్ ఆడుకుంటాం, ఫుట్బాల్ ఆడుకుంటాం, బాస్కెట్ బాల్ ఆడుకుంటాం. మా జాగా అయ్యా, మా అయ్య అవ్వాలి మా తాతలు ముత్తాతల జాగా ఇది, మా అయ్య జాగిర్ ఇది, మా తెలంగాణ అయ్య జాగిర్ ఇది, మీది కాదు. అడుగుతున్నాడు ఇట్లా పెద్ద మంచి కూడా మాట్లాడినట, మీ అయ్య జాగిర్ అని. ఎస్ మా అయ్య జాగిరే తెలంగాణ, మా తాతల జాగిరే, మీది కాదు. మీది ఆంధ్ర పో, మా తెలంగాణ తల్లి మీద ఆంధ్ర మాత పోన్రి. మీకు అట్లా ఉండేది ఉంటే మీ బతుకొచ్చినతో మాకు పంచాయతీ లేదు. ఇవాళ చెప్తున్నాం, మా అరుణోదయ రామారావు ఆ రాయలసీమోడు ఇక్కడ వచ్చి సినిమా పాటలు వాడేటోడు వచ్చి ఇక్కడ ఉద్యమాలు తిరిగితే గట్టంటోలో పెట్టు మేము కాదంటలేం కదా. రామకృష్ణ తెలంగాణ పాట పాడిన మా రామకృష్ణ, ఈయన కాదంటే రామకృష్ణ పాట పాడింది కదా, ఆయన ఆంధ్ర ఆయనే కదా. మీరు ఆంధ్రాలో గౌరవిస్తలేరు. ఎందుకు గౌరవిస్తలేరు అంటే ఆయన తెలంగాణ పాట పాడిన వాటికే గౌరవిస్తలేడు. ఎవరు ఇలాంటి వరకు ఆంధ్ర మీద ఎవడు మాట్లాడతలేడు. కానీ ఇలా మేము చెప్తున్నాం, నువ్వు రా, మేము మొత్తం వచ్చి ఇక్కడ తట్టబోస్తాం, తట్టబెట్టి ఆయనకు ఇటుకలు వేర్చి కూలి పని చేసి ఆయన విగ్రహాలు కడతాం. మీకు సంస్కారం లేదు, మీ భాష సంస్కారం లేదు. మా పైడి జయరాజ్ గురించి మాట్లాడరు నాయన, దాలా గురించి మాట్లాడతలేరు. ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం దేశం మొత్తం అరే అడ్డమైన చెత్త పాటలు వాడినోడు పైసల గురించి. ఒక్క తెలంగాణ పాట నువ్వు ఎందుకు వాడలేదు, మా త్యాగాల మీద ఎందుకు వాడలేదని క్వశ్చన్ చేస్తే దాని మీద ఆన్సర్ లేదు. పెద్ద మనిషి మీద మాట్లాడతారా? నేను వచ్చినాడు కూడా చెప్పు మీద కూర్చోగినట్టు ఎగురుతున్నాడు. ఆయన పేరేందనే బామ్మరిది శుభలేఖ సుధాకర్ అట. మొత్తం అశుభం చేసిపోతున్నావు నాయన. నువ్వు ఈ గడ్డ మీద నువ్వు యాడుంటావో మాకు ఎరకలేదు. చెన్నైలో ఉంటావా, విజయవాడలో ఉంటావా, వైజాగ్లో ఉంటావా మాకు ఎరకలేదు. హైదరాబాద్లో అప్పుడప్పుడు గెస్ట్ హౌస్లు టైం పాస్కి వచ్చిపోతావా తెలియదు. బాలసుబ్రహ్మణ్యం వచ్చినట్టు నువ్వు కూడా టైం పాస్కి వచ్చిపోయావు మాకు తెలియదు. కానీ మా నెత్తి మీద మా గుండె మీద నీ భావ విగ్రహం ఇక్కడ పెట్టి నీ అహంకారాన్ని చాటి చూపుతున్నావు కదా. ఈ అహంకారానికి చాటి చూపే అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులు, దొంగలు, వాళ్ళ రాజకీయ వ్యవస్థకు బానిసలైనటువంటి రేవంత్ రెడ్డి అసలు రాజకీయ నాయకులు కావచ్చు. ఇంకా కేటీఆర్ నువ్వు కూడా మాట్లాడతలేవు, నీ పార్టీ వైఖరి చెప్తలేవు, నువ్వు కూడా అమ్ముడు పోయినావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటే మేము కాంస్య విగ్రహం పెడతా ఉన్నావు. ఏది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లప్పుడు మన మైత్రివనం దగ్గర నువ్వు కూడా మాట్లాడుకుంటూ చెప్పినావు కదా. మీ ఓట్ల రాజకీయాలకు తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయకండి. ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోళ్ళ మీద మాకెక్కడ కూడా వాళ్ళ మీద ఏ మాత్రం ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మా పొట్టలు కొట్టి మాది తినుకుంటా, మా గుండెల మీద అన్నుకుంటా మమ్మల్ని అవమానపరిస్తే మా ఆత్మహత్యలను కూడా అవహేళన చేసినట్టు మాట్లాడిన వాళ్ళతో మాకు పంచాయతీ. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాం, ఆంధ్ర వాళ్ళు ఎవరెవరైతే మేధావులు ఉన్నారో ఇట్లంతా వితండవాదంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నలకు, మేము లేవనెత్తున్న ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి. మీరు జవాబు చెప్తే అప్పుడు ఏదైనా కన్విన్సింగ్ ఉంటుంది. మీరేందే అసలు తిన్నది అరగక మాట్లాడుతున్నారు. మీకు సాహిత్యం మీద మన్ను పాడే. కానీ మీరేంటంటే మీరు అటువంటి వాళ్ళని మేధావులు అనబడరు. మీరంతా చాలా మంది విపరీతమైన తిట్లు వీందా వాందా వాడా వీడా నోటికి వచ్చినట్టు వాడెవడో. అరే నాయనా, ఇక మా వాళ్ళు కూడా కొంతమంది తెలిసి తెలియక మీరు సబ్జెక్ట్ తెలుసుకోరు. ఫస్ట్ మీ రాజకీయ పార్టీలకు జోకుడు బంద్ చేయరు. ఈయన పీసీసీ మాట్లాడినట్టున్నావు కదా, ఆయనకి ఏం సోయినదబ్బా, ఆయనకేమో సోయినదా? ఆయన సచిన వాళ్ళ శవం మోసినోడు, ఆయన ఏమన్నా మోసినోడు కాదు. ఇంకా వాళ్ళ పార్టీలు ఇద్దరు ముగ్గురుగా మదయాస్కి అసంటోళ్ళన్నా మోసిరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆయన వాయిస్ తీసుకోవాలి. మీరు పోయి మదయాస్కి ఏం మాట్లాడుతున్నా వాయిస్ తీసుకోవాలి మీరు. అని దీన్ని సపోర్ట్ చేస్తున్నా, అపోజ్ చేస్తున్నా, పేరైతే లేదు ఇలా. బీజేపీ వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నా, ఆయనకు సోయి లేదు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇలా ఈ త్యాగాలు చేసి తెచ్చుకున్నదే ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు. దానికే భంగపాటు జరుగుతున్నప్పుడు ముగబెట్టేందుకు ఎందుకే మనుషులుగా బుట్టి వేస్ట్. ఈ గడ్డ మీద బుట్టి వేస్ట్ మాట్లాడినోడు ఎవడన్నా మాట్లాడుకుంటుండేది ఉంటే అందుకే మాట్లాడుతున్నాం. కడుపు గాలి మాట్లాడుతున్నాం. ఆవేశం ఏదో నోట్లకెళ్ళి వచ్చేది కాదు. ఇలా కొత్తగా మాట్లాడతలేం, మేము తరాలకెళ్ళి మాట్లాడుతున్నాం. యూనివర్సిటీ విద్యార్థులుగా అప్పటి నుంచి మాట్లాడుతున్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే దొంగల చేతులలో పాలన ఉన్నది. ఈ దొంగలను పారిదోల దాకా మాకు ఈ అవస్థలు అయ్యేటట్టు ఉన్నాయి. పాలన మా చేతులు వచ్చినాడు. ఇవన్నీ ఏం జరగాయి, ఇట్లా ఏం జరగాయని చెప్పదలుచుకున్నాం.